ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కచ్చపాల్, ఇర్బట్టి, టోకే ప్రాంతాల్లో డీఆర్జీ, బీఎస్ఎఫ్ 135 కాప్స్ నారాయణపూర్ జిల్లా పోలీసుల ఉమ్మడి సర్చ్ ఆపరేషన్ జరిగాయి. కోహమెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్చపాల్ పర్వత ప్రాంతంలో తారసపడ్డ మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు ధృవీకరించారు పోలీసులు. భద్రతా బలగాల ప్రతి చర్యకు తాళలేక అటవీ మార్గం నుంచి మావోయులు వెనుక తిరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 10 కిలోల బరువులు గల 2 ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు భద్రతా బలగాలు. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో కచ్చపాల్, ఇర్పట్టి, టోకే ప్రాంతాల్లో మాత్రం మొత్తానికైతే గత 3 రోజుల నుంచి కూడా కాల్పుల వాతావరణం చోటు చేసుకుంది. మొత్తానికైతే నారాయణపూర్, సుక్మా జిల్లాతో పాటుగా ఆడున్నటువంటి బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తానికైతే మావోయిస్టులను లక్ష్యంగా చేసుకొని టోటల్ గా భద్రతా దళాలు మొత్తం ఏరువేతకు రంగం సిద్ధమైనాయి. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక గడిచినటువంటి గత 8 నెలల్లో కూడా ఇప్పటికే 100 మంది పైగా మావోయిస్టులను పట్టుబెట్టిన పోలీసులు ఇంకా ముఖ్య అగ్రనేతలు కూడా అడవుల్లో ఉన్నారనే ప్రత్యేక నమ్మదైన సమాచారం మేరకు ఒక్కసారిగా కూబింగ్ నిర్వహించేందుకు నారాయణపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తానికైతే పోలీసులు కూబింగ్ వెళ్ళిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం మావోయిస్టులు ఈ పోలీసుల యొక్క రాకను పసిగట్టేసి మొత్తానికైతే మాత్రం వీళ్ళని అడ్డం ముందించాలని చెప్పిన ఒక దురాలోచనతో ఐఈడీ బాంబులు కూడా అక్కడ సమీపాలు ఏర్పాటు చేయడం, అదే మందుగుండు సామాగ్రిని కూడా వీళ్ళు పోలీసులు ఒకవేళ కాలు పెట్టినా సరే అంటే టైమర్ బాంబు లెక్క బాక్స్ లో పెట్టేసుకున్న ఘటన ఉంది. మొత్తానికైతే ఇక ఇవన్నింటినీ కూడా పోలీసులు మొత్తం ఛేదించేసుకుంటూ వాటిని మావోయిస్టులు ఏరివేసేందుకు కూడా అడవి పట్టబట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా తారసపడ్డ ఎదురుకాల్పులు ఉదయం నుంచి కూడా జరుగుతున్న నేపథ్యంలో అయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా మావోయిస్టులు వర్సెస్ పోలీసుల మధ్య కూడా భారీగానే ఆ నారాయణపూర్ జిల్లాతో పాటు సుక్మా, బీజాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా కాల్పులు జరుగుతున్న నేపథ్యం ఉంది. అది ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా కానీ మొత్తానికైతే మాత్రం మావోయిస్టులను వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని మాత్రం భద్రతా సిబ్బంది చేరుకున్న తరుణంలో ఒక్కసారిగా ఆడ విలువైన పత్రాలు, ఒకవైపున ఈఐడితో పాటుగా ఒక పేలుడు సామాగ్రితో పాటు విలువైన పత్రాలు కూడా దొరికినట్టుగా పోలీసులు విచారణ మనకి క్లియర్ తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే భద్రతా దళాలు అంటే ఆడున్న ముఖ్య నేతలు కూడా అబుజ్మట్ పరిసర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. మొత్తం మావోయిస్టులకు మాత్రం కంచుకోటకు ఉన్నటువంటి అబుజ్మట్ ప్రాంతంలోకి కనుక పోలీసులు చేరితే అక్కడ విలువైనటువంటి అగ్రనేతలు కూడా పరిసర ప్రాంతాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇప్పుడు మొత్తానికి అయితే పోలీసులు గత 3 నెలల నుంచి కూడా అబుజ్మట్ ప్రాంతాలు మొత్తం కూడా చేజిక్కించుకుంటున్న పనిలో భాగంగానే ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ఈ నారాయణపూర్ జిల్లా సమీపం సరిహద్దు ఉంది. సరిహద్దు సమీపంలో ఉన్నటి వరకు వరదలు వచ్చిన నేపథ్యంలోనూ అబుజ్మట్ పరిసర ప్రాంతాలు, ఎత్తైన ప్రాంతాల్లో, కొండలలో మావోయిస్టులకు నివాసం ఏర్పరచుకున్నారని చెప్పి ముఖ్య సమాచారం మేరకే భద్రతా సిబ్బంది, కోపరా దళాలతో పాటు డిఆర్జీ సిబ్బందితో పాటు బెస్టర్ ఫైటర్స్ మొత్తం కూడా ఆ ఏరియాను క్షుణ్ణంగా క్యూబింగ్ చేసిన తరుణంలో ఒక్కసారిగా కాల్పులు నెలకొంది. మొత్తానికైతే మాత్రం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మొత్తానికైతే పోలీసులకు కానీ మావోయిస్టులకు ఎలా ప్రాణ నష్టం జరగకపోయినా కానీ మొత్తానికైతే విలువైనటువంటి సామాగ్రి అంటే మావోయిస్టు సంబంధించినటువంటి విలువైన సమాచారం కీలక పత్రాలు దొరికినట్టుగా తెలుస్తా ఉంది. ప్రియా, భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కచ్చపాల్, ఇర్బట్టి, టోకే ప్రాంతాల్లో డీఆర్జీ, బీఎస్ఎఫ్ 135 కాప్స్ నారాయణపూర్ జిల్లా పోలీసుల ఉమ్మడి సర్చ్ ఆపరేషన్ జరిగాయి.
బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పోలీసులు మావోల ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. కోహమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్చపాల్ పర్వత ప్రాంతంలో తారసపడ్డ మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. భద్రతా బలగాల ప్రతి చర్యలు తాళలేక అటవీ ప్రాంతం నుంచి మావోలు వెనుతిరిగారు. ఘటనా స్థలం నుంచి 10 కిలోల బరువు గల 2 ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు భద్రతా బలగాలు. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు ధృవీకరించారు పోలీసులు.